రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాల్లో రాయబడిన సందేశం, రాయబడిన అద్భుతం దాదాపు బైబిల్ చదివే క్రైస్తవులందరికీ సుపరిచయమైన వాక్యం అది. దేవుని సేవ కొరకు ప్రవక్త అయిపోవాలని ఆశతో ఎదురు చూస్తున్నవాడు తన ఉండటానికి డేరాలో ఉండేవాళ్ళనమాట. ఆ డేరా చిన్నదైపోతుంది కాబట్టి విస్తరణ కోసం ఆయన యోర్దాను నది పక్కన ఉన్న ఒక చెట్టును కొమ్మను నరకటానికి కోసం ఎవరి దగ్గరో గొడ్డరి తీసుకెళ్ళి, అది ఆయన దగ్గర లేదు, గొడ్డరి లేదు కాబట్టి పక్క వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని వెళ్ళి ఆ కొమ్మను నరుకుతుండగా ఆ యొక్క ఇంటికి డేరాకి కావాల్సిన కొమ్మను నరుకుతుండగా ఆ గొడ్డరి ఎక్కడ పడిపోయిందంటే నీళ్ళలో పడిపోయింది. అది కూడా ఏ నీళ్ళలో ఏ స్పాట్లో పడిపోయిందంటే కొన్ని రోజుల క్రితం తన గురు, తన మెంటర్, తన మ్యాండిల్, తన నాయకుడు, తన తండ్రి అయిన ఏలియా ప్రవక్త పరలోకానికి ఆరోహణమైన స్థలంలో ఈ గొడ్డరి పడిపోయింది. ఇంకా కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదివితే, ఏ స్థలములైతే ఎలీషా పైన తుప్పటి పడిందో, ఏలియా మీద ఉన్న తుప్పటి, పరలోకానికి ఆరోహణమై వెళుతున్న ఎలియా మీద ఉన్న తుప్పటి, ఎలియాపై ఉన్న తుప్పటి ఏ స్థలములైతే ఎలీషా మీదకు పడిందో అక్కడ ఈ గొడ్డరి పడిపోవటం ఇప్పుడు ఆ శిష్యుడికి ప్లస్ పాయింట్ అయింది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో ఇలాగ గొడ్డరి నరుకుతున్నప్పుడు, గొడ్డరితో చెట్టును కానీ ఇతర ఏదైనా వస్తువులను కానీ నరుకుతున్నప్పుడు కనుక పొరపాటున ఏ మనుషుల మీద తగిలితే మాత్రం అది పెద్ద పాపమంట. పొరపాటున పడి వాడు ఒకవేళ ఎదుటివాడు సచ్చాడంటే, ఆ గొడ్డరి పడి సచ్చాడంటే, వీడు సావకుండా ఉండటానికి ఆశ్రయపురముకు పారిపోతే కనుక వాడికి రక్షణ కలుగుతాయి. లేకపోతే ఎవరైతే పొరపాటున చెట్టును నరుకుపోయి అది ఊడిపోయి ఏ మనిషి గుండె మీదో మెడ మీదో పడి వాడు సచ్చాడంటే ఇతని కూడా చంపాలన్నమాట అనేది దేవుని యొక్క ఆజ్ఞ. 19వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అలా కూడా జరగలేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొడ్డరి హెడ్ ఊడిపోయి ఎక్కడ పడిందంటే నీళ్ళలో పడింది. అది కూడా 2 అభిషక్తులు దాటుకుని వెళ్ళిన నీళ్ళలో పడింది. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మందికి పైపడిగా కానాన్ దేశానికి ప్రయాణమై వెళుతూ యోర్దాని 2 బాయిలుగా ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు చేసిన ఆ నీళ్ళలో పడింది. దేవునామానికి స్తోత్రం. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు దావీదు చేసిన ప్రార్థన గుర్తుకొస్తుంది. గొడ్డరి అయిన దావీదు ఏమని ప్రార్థన చేసిన, ఒక చిన్న పొరపాటు చేశాడు. దేవుడు సైనికులు కానీ ప్రజలు కానీ లెక్క పెట్టొద్దన్నాడు.
అలా లెక్కిస్తే కనుక తన బలం ఏముందని తెలిసిపోయి ఏమైపోయిందంటే గర్వం వచ్చేస్తాయి. అందుకొరకు నీ సైనికులు లెక్క పెట్టవద్దు. ఎందుకంటే సైనికులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా విజయం మాత్రం నా ద్వారా వస్తాయని చెప్తే దావీదుని మరి ఎవరు చెడుగా ప్రేరేపించారో తెలియదు. సైనికులు లెక్క పెట్టేసరికి శాపం వచ్చేసింది. ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? 2 సాముయేలు గ్రంథం 24:14 చదవండి. అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. గొడ్డరి అయిన నేను ఎక్కడ పడకూడదు. పడితే మాత్రం ఎవరి దగ్గర పడిపోవాలి? ఎవరి చేతిలో పడిపోవాలి? దేవుని పరిశుద్ధాత్మ చేతిలో పడిపోవాలి. మనుషుల చేతిలో మాత్రం పడకూడదు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఎందుకంటే మనుషుల చేతిలో నేను పడితే కనుక నా భవిష్యత్తు పోతాయి. నన్ను దెలీలాలు ఎలాగైతే వ్యభిచారి అయిన దెలీలాలు ఎలాగైతే సంసోన్ని శత్రులకు అప్పగించి ఆయన్ని ఊరేగింపు చేసిందో, అవమానపరిచి ఊరేగింపు ఎలాగైతే చేసిందో, అలాగ మనుషుల చేతిలో పడితే మాత్రం మనం ఇలాగే గురి అవుతాం. అందుకొరకు లాస్ట్ మినిట్లో దావీదు హృదయపూర్వకంగా దేవుని దగ్గర కోరింది ఏంటంటే, ప్రార్థించింది ఏంటంటే, మనసులో అనుకుంది ఏంటంటే, ప్రభువా నేను పడకూడదు, పడితే మాత్రం నీ చేతులు పడాలి. ఎందుకంటే దేవుని చెయ్యి పడిపోయిన వారిని లేవనెత్తే చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని చెయ్యి పడిపోయిన వారిని లేవనెత్తే చెయ్యి. అంత త్వరగా గొడ్డరి తెలటానికి గల కారణం ఏంటంటే నీలో పడింది. నీళ్ళు దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ తండ్రికి సాదృశ్యం. యోహాను సువార్త 7:37-38 జీవజలానికి పరిశుద్ధాత్మను యేసు పోలిస్తున్నాడు. అందుకొరకే ఈజీగా వెంటనే అది తేలిపోయింది. అది పడకూడదు. నువ్వు ఒకవేళ పడితే మాత్రం ఎవరి చేతిలో పడిపోవాలి? దేవుని చేతిలో. అప్పుడు అది లేవనెత్తేస్తుంది. హల్లెలూయా. ప్రభా నువ్వైతే నేను కూడా సముద్రంలో నడిచి వస్తాను ప్రభా అన్నాడు. నడిచిరా అన్నాడు దేవుడు. కానీ సగం దూరంలో మునిగిపోయాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28-31 అప్పుడు ఎవరు వెళ్ళి సముద్రంలో దిగి ఎవరు లేవనెత్తారు? దేవుడు లేవనెత్తాడు. పేదరు మామి అస్వస్థత గురి అయితే ఎవరు లేవనెత్తారు? యేసు ప్రభువు వచ్చి లేవనెత్తాడు. మార్కు సువార్త 1:30-31. సో గొడ్డరి అయితే పడింది, కానీ అది ఎక్కడ పడింది? నీళ్ళలో పడింది. అందుకొరకే ఈజీ అయిపోయింది. దానికి చరిత్ర ఉంది. పైగా పైపిచ్చు యోర్దాన్లో పడింది, యోర్దాన్ నదిలో పడింది. దానికి చరిత్ర ఉంది. ఆ స్థలం దైవిక స్థలమై ఉంది. నేను యోర్దానికి వెళ్ళినప్పుడు, యెరూషలేము వెళ్ళినప్పుడు యోర్దానికి వెళ్ళాను. బెనిహీనుతో వెళ్ళాను. నా మీటింగ్లో అందరూ పడిపోతారు, కానీ నేను పడకూడదు అనుకున్నాను. కానీ ఆ అభిషేకం రాగానే, ఆ అభిషేకాన్ని రిలీజ్ చేయగానే నాకు తెలియకుండా నా యోర్దాన్ నది దగ్గర అంత దూరంలో వెళ్ళిపడ్డాను నేను. యోర్దాన్ నది చూపించడానికి బెనిగిన్ గారు మమ్మల్ని తీసుకుని పోయారు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ప్రార్థన.
ఆయన అలా 2 నిమిషాలే ప్రార్థన చేశారు, అంత దూరంలో పడ్డాను. అనాయింటింగ్ నా మీదకి వచ్చింది. ఆ దినం నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. పడిపోయిన గొడ్డరి తిరిగి నీకు రాబోతుంది. నీ ప్రార్థన జీవితం మరలా తిరిగి రాబోతుంది. నీ పరిశుద్ధత తిరిగి రాబోతుంది. నీ యొక్క అభిషేకం తిరిగి రాబోతుంది. గొడ్డరని అభిషేకం తిరిగి రాబోతుంది. నువ్వు ఇచ్చిన ఫైనాన్స్లో బాగా దెబ్బతిన్నావు. ఆ ఆర్థిక వనరులన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. యోబుకు మరలా సమకూర్చిన దేవుడు నీకు కూడా సమకూర్చబోతున్నాడు. యోబు గ్రంథం 42:8-10 ప్రకారం చూస్తే యోబుకు 200గా దేవుడు తిరిగి ఇచ్చాడు. నీకు దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు నష్టపోయినవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. బైబిల్లో 33:6 రాయబడి ఉంది, మరలా నీకు ఆరోగ్యాన్ని తిరిగి రప్పించి మరలా నీకు ఆరోగ్యాన్ని రప్పించబోతున్నాడు. మరలా నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. మరలా నీకు ప్రాస్పెరిటీ ఇవ్వబోతున్నాడు. మరలా నీ సేవ విస్తరించబోతుంది. మరలా నేను గొప్ప సేవకుడిగా వాడుకోబోతున్నాడు. మరలా నేను అభిషేకించబోతున్నాడు. నీకు కొత్త హృదయం ఇవ్వబోతున్నాడు. కొత్త మనసు ఇవ్వబోతున్నాడు. కొత్త సాంగ్స్ ఇవ్వబోతున్నాడు. కొత్త అభిషేకం ఇవ్వబోతున్నాడు. మరలా నువ్వు లేచి ప్రకాశించబోతున్నావు. లెమ్ము లెమ్ము తేజరు లెమ్ము, నీ మీదకి యెహోవా మహిమ ఉదయించునని వాగ్దానం. యెషయా గ్రంథం 60:4 రాయబడిన ప్రవచన వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. ప్రార్థన చేయబోతున్నాను. ఆదిలో ఉన్న ప్రేమ, ఆదిలో ఉన్న అభిషేకం, ఆదిలో ఉన్న మహిమ నిన్ను ఆవరించబోతున్నాయి. నిన్ను దేవుడు నింపబోతున్నాడు. నిన్ను నింపబోతున్నాడు. రెట్టింపు మేలుతో నింపబోతున్నాడు. డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్, డబుల్ 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 అనాయింటింగ్, డబుల్ పోర్షన్. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. తండ్రి గొడ్డరి తండ్రి నీలో పడిన విషయాన్ని ఈరోజు మా ముందు లేవనెత్తి ఉన్నారు ప్రభా. తండ్రి అవును ప్రభా, దావీదు వలెనైనా మేము పడకూడదు, కానీ పడితే మాత్రం నీ చేతిలో పడటం మాకు మేలయ్యా. మరలా నువ్వు లేవనెత్తగలుగుతావయ్యా. మరలా నువ్వు జీవం పోయగలుగుతావయ్యా. మరలా మమ్మల్ని బలపరచగలుగుతావయ్యా. మరలా మమ్మల్ని చిగురింపచేయగలుగుతావయ్యా. మరలా మమ్మల్ని స్వస్థపరచగలుగుతావయ్యా. మరలా మమ్మల్ని అభిషేకించగలుగుతావయ్యా. మరలా నీ కొరకు ప్రకాశించేటట్టుగా చేయగలుగుతారయ్యా. ఇప్పుడు అభిషేకించండి ప్రభా. దేవుని మహిమ తాకుడుగాక, దేవుని శక్తి తాకుడుగాక, 2 పాలు ఆత్మ మీకు దేవుడు ఇచ్చినగాక. అభిషేకించండి, అభిషేకించండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో అభిషేకించండి ప్రభు. ఈ ఫిబ్రవరి 13వ తారీఖున ఒక స్పెషల్ అనాయింటింగ్ ప్రతి ఒక్కరి మీదకి వచ్చినగాక. దేవుని ప్రశ్న నిపుణగాక. ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 17వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఖమ్మంలో దహించు అగ్ని వాగ్దాన ఆశీర్వాద కూడిక ఫిబ్రవరి 18వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు,
సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం శ్రీ వంశీ కృష్ణ కన్వెన్షన్ హాల్, ఆర్టీసీ కాలనీ, పెద్ద తాండా, ఖమ్మం. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ ఇర్మియా గారు. మరిన్ని వివరాలకు 9704308953 మరియు 9966770616.